హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. స్టాటిస్టిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తాను. బేసిక్గా ఈ టాపిక్ అనేది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్లలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 2 మార్క్స్ వరకు అడుగుతూ ఉంటాడు. ఈ టాపిక్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్గా ఈ టాపిక్లో ఏమేమి ఉంటాయో నేను ఇక్కడ రాయడం జరిగింది. మీన్ అంటే మనం తెలుగులో అంక మధ్యమం అని చెప్పేసి అంటుంటాం. అంక మధ్యమం అనగా మీన్ అని చెప్పేసి అంటుంటాం. ఆ తర్వాత చూడండి, మీడియన్ అంటే మధ్యగతం అని చెప్పేసి అంటుంటాం. మధ్యగతం, మీడియన్ అని చెప్పేసి అంటుంటాం. మోడ్ అంటే బహుళకం, తెలుగులో కూడా చెప్తున్నాను చూడండి, బహుళకం. అండ్ ఆ తర్వాత వేరియన్స్ అంటే విస్తృతి. అండ్ ఆ తర్వాత చూసుకోండి స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు. ప్రాథమిక విచలనం, ప్రాథమిక విచలనం. అండ్ ఆ తర్వాత చూడండి కోఎఫిషియంట్ వేరియన్స్ అంటే ప్రాథమిక విచలన గుణకం, ప్రాథమిక విచలన గుణకం. అండ్ ఆ తర్వాత చూడండి రేంజ్ అంటే వ్యాప్తి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మార్కులు అనేది చాలా సింపుల్ గా మనం సాధించుకోవచ్చు. మెయిన్ గా మనకి ఏమేమి అడుగుతాడో నేను చెప్తాను చూడండి. మీన్ అడగచ్చు, అండ్ ఆ తర్వాత మీడియన్ కూడా అడగచ్చు, మోడ్ కూడా అడగచ్చు, ఆ తర్వాత స్టాండర్డ్ డివియేషన్ కూడా అడగచ్చు, ఆ తర్వాత కోఎఫిషియంట్ వేరియన్స్ కూడా అడగచ్చు అనమాట. ఈ 5 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మనం ప్రతి దాని గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇది చాలా సింపుల్ టాపిక్. అండ్ ఈ స్టాటిస్టిక్స్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ లో కల్లా అతి చిన్న టాపిక్ ఏదైనా ఉంది అంటే స్టాటిస్టిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అతి సింపుల్ టాపిక్ ఏదైనా ఉంది అంటే స్టాటిస్టిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ స్టాటిస్టిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం చూడండి. సో చూడండి, మనం మొదట మీన్ అనగా అంక మధ్యమం అని చెప్పేసి తెలుగులో అంటుంటాం, అంక మధ్యమం. ఆ తర్వాత మీడియన్ అనగా మధ్యగతం అని చెప్పేసి అంటుంటాం, మధ్యగతం అని చెప్పేసి అంటుంటాం తెలుగులో. ఆ తర్వాత చూడండి మోడ్ అంటే బహుళకం అని చెప్పేసి అంటుంటాం, బహుళకం అని చెప్పేసి అంటుంటాం. ఈ మూడిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బేసికల్ గా మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి మనకు తెలియాలి. నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. మీన్ అంటే ఏమీ లేదు, యావరేజ్ అనమాట. మీన్ అంటే యావరేజ్ అని అర్థం. ఎక్కడైనా సరే మీన్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, డైరెక్ట్ మీరు యావరేజ్ కనుక్కోండి. మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. యావరేజ్ అంటే తెలుసు కదా, సగటు, కాబట్టి సగటు అని చెప్పేసి రాస్తున్నాను తెలుగులో చూడండి. ఎక్కడైనా మీన్ కనుక్కోండి అని చెప్పేసి వచ్చింది అనుకోండి, డైరెక్ట్ సగటు కనుక్కోండి, యావరేజ్ కనుక్కోండి. మీన్ నథింగ్ బట్ యావరేజ్ అనమాట. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ మీడియన్ అంటే మధ్యగతం అని చెప్పేసి తెలుగులో అంటుంటాం. మధ్యగతం అంటే పేరులోనే ఉంది, మిడిల్ టర్మ్ అని అర్థం. మీడియన్ అనగా మిడిల్ టర్మ్ అని అర్థం. ఇక్కడ చూసుకోండి, మీడియన్ మీన్స్ మిడిల్ టర్మ్ అంటే మధ్యలో ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. మీన్ అంటే మిడిల్ టర్మ్ అనమాట, మధ్యలోనిది. నెక్స్ట్ మోడ్ అంటే బహుళకం. బహుళకం అంటే ఏమీ లేదు, మోర్ టైం వచ్చిందే మనకి మోడ్ అని చెప్పేసి అంటుంటాం. అంటే ఎక్కువ సార్లు ఏదైతే వస్తుందో దాన్ని మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం. ఇంగ్లీష్ లో వచ్చేసరికి చూడండి, ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మాక్సిమం. సో ఎక్కువ సార్లు వచ్చేదాన్ని మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం. ఎక్కువ టైమ్స్ వచ్చేదాన్ని మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. సో ప్రతి దాన్ని నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి, 9, 12, 9, 13, 17, 12, 13, 17, 9 ల యొక్క మీన్, మీడియన్, మోడ్లను కనుక్కోండి. సో చూడండి, ఈ క్వశ్చన్ లో మనకి మీన్ కనుక్కోమంటున్నాడు, మీడియన్ కనుక్కోమంటున్నాడు, మోడ్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నాడు, మీన్, కాబట్టి మీన్ కనుక్కుంటున్నాను చూడండి. మీన్ అంటే తెలుసు మనకి యావరేజ్. యావరేజ్ అంటే తెలుసు మనకి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, కాబట్టి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో చూసుకోండి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో చూసుకోండి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో ఇప్పుడు చూసుకోండి, రాశులు ఏమేమి ఉన్నాయి, 9, 12, 9 ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి వీటి మొత్తం అంటే 12 ప్లస్ 9 ప్లస్ 13 ప్లస్ 17 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 17 ప్లస్ 9. సో చూసుకోండి, బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి, రాశుల సంఖ్య 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9. సో 9 ఉన్నాయి కాబట్టి బై 9 చేసి, సో ఇప్పుడు చూసుకోండి ఈ మొత్తాన్ని బై 9 చేస్తే మనకు రావడం జరుగుతుంది ఆన్సర్ అనేది. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీన్ అంటే ఏంటో నేను చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే నేను ఇక్కడ కనుక్కోవడం జరుగుతుంది. తెలుగులో మీడియన్ అనగా మనం ఏమంటామంటే మధ్యగతం అని చెప్పేసి అంటుంటాం. సో ఫస్ట్ మీడియన్ కనుక్కోవాలి అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీడియన్ కనుక్కోక ముందు దాని అసెండింగ్ ఆర్డర్లో రాయండి, అనగా ఆరోహణ క్రమంలో రాయండి, చిన్న నుంచి పెద్దగా రాయండి అని చెప్పేసి చెప్తున్నాను. సో వీటన్నిట్లలో అన్నిటికన్నా చిన్నది ఏదంటే 9. 9 ఎన్నిసార్లు వచ్చిందంటే 1 టైం వచ్చింది. ఆ తర్వాత చూసుకోండి 2 టైం వచ్చింది, 9 3 టైం వచ్చింది. కాబట్టి సో అన్నిటికన్నా చిన్నది 9 3 సార్లు వచ్చింది కాబట్టి 9 9 9 అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి 9 కంటే పెద్దది ఏది ఉందంటే 12 ఉంది. 12 ఎన్నిసార్లు వచ్చిందంటే 1 టైం వచ్చింది 12. ఆ తర్వాత 2 టైం వచ్చింది కాబట్టి 9 తర్వాత కామా 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 12 12 అని చెప్పేసి రాస్తున్నాను. చూడండి ఆ తర్వాత చూడండి నెక్స్ట్ 13 ఉంది కదా, నెక్స్ట్ 13 1 టైం వచ్చింది. ఆ తర్వాత 13 2 టైం వచ్చింది కాబట్టి సో చూసుకోండి 13. ఆ తర్వాత నెక్స్ట్ 17 ఉంది. 17 ఎన్నిసార్లు వచ్చిందంటే 2 టైమ్స్ కాబట్టి 17. ఇప్పుడు చూసుకోండి మిడిల్ టర్మ్ ఏదో మనం చూడాలన్నమాట. సో మిడిల్ టర్మ్ అనేది చూడడానికి 2 రకాలుగా ఉన్నాయి. 9 ఉన్నాయి కాబట్టి 9లోంచి ఇటు 4 పోతే 5వది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు ఆలోచించలేరు అంటే ఇక్కడ నుంచి ఒకటి కొట్టేయండి, 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 ఇక్కడ నుంచి ఒకటి కొట్టేయండి. మిడిల్ టర్మ్ ఇదే అనమాట. మిడిల్ టర్మ్ ఇది 12 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీడియన్ ఎంత అంటే 12 అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. లేదంటే ఇక్కడ చూసుకోండి 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి కదా. సో 9లో ఇటు 4 వెళ్ళిపోయాయి అనుకో, ఇంకా ఎంత ఉంటాయంటే ఇటు 4 వెళ్ళిపోయాయి అండ్ ఇటు 4 వెళ్ళిపోయాయి. మిడిల్లో ఉండేదాన్ని మనం మీడియన్ అని చెప్పేసి అంటుంటాం కదా, మీడియన్ అని చెప్పేసి అంటుంటాం. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీడియన్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మోడ్. ఇక్కడ చూడండి మోడ్ అంటే బహుళకం అనమాట. బహుళకం అంటే కూడా చూసుకోండి చాలా క్లియర్గా చెప్తాను. క్వశ్చన్ని రాసుకోండి. ఫస్ట్ 9, 12, తర్వాత 9, 13, 17, 12, తర్వాత 13, 17, 9 అనమాట. సో బహుళకం అంటే ఎక్కువ టైమ్స్ వచ్చిందాన్ని మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం. సో ఇప్పుడు చూసుకోండి 9 వచ్చేసరికి 1 టైం వచ్చింది, 9 వచ్చేసరికి 2 టైం వచ్చింది, 9 వచ్చేసరికి 3 టైమ్స్ వచ్చింది. సో 9 అనేది 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ చూడండి 3 టైమ్స్ కన్నా ఎక్కువ ఏమైనా వచ్చాయంటే 12 1 టైం వచ్చింది, 12 2 టైం వచ్చింది, రాలేదు. 13 చూడండి 1 టైం వచ్చింది, 13 2 టైం వచ్చింది, 17 1 టైం వచ్చింది, 2 టైం వచ్చింది. సో ఎక్కువగా 9 వచ్చింది కాబట్టి ఇప్పుడు మోడ్ ఎంత అంటే 9 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఫ్రీక్వెన్సీ మాక్సిమం. సో చూసుకోండి ఎక్కువ ఏది వచ్చింది 9 వచ్చింది కాబట్టి దీన్ని మోడ్ అని చెప్పేసి అంటుంటాం. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు కొంచెం డౌట్ ఉంటుంది, మీడియం గురించి డౌట్ ఉంటుంది, దాన్ని నేను క్లారిఫై చేస్తాను చూడండి. ఈ మీడియన్లో మీకు డౌట్ ఉంటుంది, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. మీడియన్ అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. మీడియన్లో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి, మీకు క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. సో మీడియన్లో నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను 9, 12, 9, 13, 17, 12, 13, 17, 9. సో ఫస్ట్ దీని యొక్క మీడియన్ కనుక్కోమన్నాడు అనుకోండి. మీడియన్ అంటే తెలుసు మనకి మిడిల్ టర్మ్ కాబట్టి. సో చూసుకోండి మిడిల్ టర్మ్ గురించి నేను ఇక్కడ రాస్తున్నాను. మిడిల్ టర్మ్ కనుక్కోవాలంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండాలి, డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండాలి. మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. అసెండింగ్ ఆర్డర్ అనగా చిన్న నుంచి పెద్ద. సో ఇప్పుడు చూసుకోండి వీటన్నిట్లలో చిన్నగా ఏది ఉందంటే 9 ఉంది. సో 9 ఎన్నిసార్లు వచ్చిందంటే 1 టైం వచ్చింది, 2 టైం వచ్చింది, 3 టైం వచ్చింది కాబట్టి సో ఫస్ట్ 9 అని చెప్పేసి రాస్తున్నాను. ఆ తర్వాత 9 కంటే కొంచెం పెద్దది ఇక్కడ 12 కాబట్టి 12 1 టైం వచ్చింది, 2 టైం వచ్చింది కాబట్టి 12, 12 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ సో 12 తర్వాత 13 కాబట్టి 13 1 టైం వచ్చింది, 2 టైం వచ్చింది కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి 13. ఆ తర్వాత లాస్ట్ 17 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 17 రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. మీడియన్ అంటే మిడిల్ టర్మ్ అంటే చూసుకోండి మీకు కనుక్కోవడం రాకపోతే ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయండి, ఒకటి లాస్ట్ నుంచి ఒకటి క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తున్నాను, లాస్ట్ నుంచి ఒకటి క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ 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 నుంచి ఒకటి క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు మిగిలిపోయింది ఏంటంటే 12 కాబట్టి
12 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం డైరెక్ట్ 12 అని చెప్పేసి చెప్పేయచ్చు. లేదు మీరు ఇంకా చాలా ఈజీగా చెప్పాలనుకుంటే 9, 9, 9, 12, 12, 13, 13, 17, 17 అని చెప్పేసి రాసుకుంటాం. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా. 9లో అంటే సో ఇక్కడ నుంచి 4 తీసేయండి, ఇక్కడ నుంచి 4 తీసేయండి, 8 అయిపోతాయి కదా. సో మిడిల్లో ఉండేదే మిడిల్ టర్మ్ అనమాట. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి కాబట్టి 9లో 4 వెళ్ళిపోతే 5ది మిగులుతుంది కాబట్టి ఈ 5దే మిడిల్ టర్మ్ అని చెప్పేసి చెప్పవచ్చు. రెండో రకంగా ఫైండ్ అవుట్ చేయడం. మరి ఇక్కడ చూసుకోండి మిడిల్ టర్మ్ ఒకటి రాకపోతే ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ ఇంకోటి యాడ్ చేస్తాను దాంట్లో 9, 12, 9, 13, 17, 12, 13, 17, 9, 20. సో 20 ఎక్స్ట్రాగా నేను రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మీడియన్ కనుక్కోమంటున్నాడు. నేను మీడియన్ కనుక్కుంటున్నాను చూడండి. మీడియన్ అంటే ఏమీ లేదు చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. వీటన్నిటిలో కల్లా 9 చిన్నది. 9 1 టైం వచ్చింది, ఆ తర్వాత 2 టైం వచ్చింది, ఆ తర్వాత 3 టైం వచ్చింది. కాబట్టి 9, 9 అని చెప్పేసి రాసుకున్నాను. ఆ తర్వాత 9 తర్వాత 12 కొంచెం పెద్దది కాబట్టి 12 నేను రాసుకుంటున్నాను. 12 2 టైమ్స్ ఉంది కాబట్టి 12, 12 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత చూసుకోండి 13 కాబట్టి 13 1 టైం ఉంది, 2 టైం ఉంది కాబట్టి 13, 13 అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ 17 ఉంది కాబట్టి 17 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సో 17 1 టైం రాశాను, 17 2 టైం రాశాను. లాస్ట్లో 20 ఉంది కాబట్టి సో 20 అన్నిటికన్నా హైయెస్ట్ గానే ఉంది. లాస్ట్లో మనం 20 రాస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి చాలా క్లియర్ గా నేను చెప్తాను. మీడియన్ అంటే మనం అసెండింగ్ ఆర్డర్ లో రాయడం జరిగింది. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇట్ లాస్ట్ ఒకటి క్యాన్సిల్ చేశాను, ఇదొకటి క్యాన్సిల్ చేశాను, ఇదొకటి అండ్ ఇదొకటి క్యాన్సిల్ చేశాను, ఇదొకటి అండ్ ఇదొకటి క్యాన్సిల్ చేశాను. అండ్ ఇప్పుడు చూసుకోండి 2 మిగిలిపోయాయి. ఇది క్యాన్సిల్ చేస్తే ఏమీ మిగలదు కాబట్టి 2 మిగిలిపోయాయి. 2 ఏమేమి మిగిలాయి అంటే ఒకటి 12 మిగిలింది, అంటే ఇంకోటి 13 మిగిలింది. 12, 13 మిగిలింది కాబట్టి ఈ రెండుటి మధ్యలోంది రాయాలన్నమాట. ఈ రెండుటి మధ్యలోంది ఏ విధంగా కనుక్కుంటామంటే చూడండి 12+13/2 12+13/2 చేయండి. చాలా క్లియర్గా మీకు 25/2 రావడం జరుగుతుంది. 25/2 అంటే 12.5 రావడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ మీరు 12కి 13కి మధ్య ఏముంటుందంటే 12.5 ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా చెప్పేయచ్చు. ఇక్కడ 12.5 ఉంటుంది కాబట్టి మధ్యలో 12.5 అని చెప్పేసిన ఓకే. లేదంటే చూసుకోండి ఈ రెండుకి ప్లస్ చేసి బై 2 చేస్తే కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీడియన్ అనేది ఒకటే వస్తే డైరెక్ట్ చెప్పేస్తాం. 12 అని వచ్చింది ఒకటి కాబట్టి చెప్పేసాం. ఇక్కడ ఒకటి రాలేదు, 2 వచ్చాయి కాబట్టి 2 వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ రెండింటిని కూడి బై 2 చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ క్లియర్ క్వశ్చన్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీలలో ఇటువంటివే అడుగుతాడు. ఇంతకు మించి అడగడానికి ఆస్కారమే లేదు. బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంది. పేపర్ ప్యాటర్న్ అనేది డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. నేను డిస్కస్ చేస్తాను. చూడండి మొదట మనం మీన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. మీన్ అంటే మనకి తెలుసు యావరేజ్ అని చెప్పేసి. మీన్లో మనకి మోడల్ నెంబర్ 1 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి. ఈ మోడల్ నెంబర్ 1లో మనకి ఎక్స్ ఇచ్చాడు అండ్ అదే విధంగా ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇచ్చాడు. మీకు ఎక్స్ అంటే ఏందో తెలియాలి అండ్ అదే విధంగా ఎఫ్ అంటే ఏందో కూడా తెలియాలి. ఎక్స్ అంటే నేను చెప్తాను చూడండి. ఎక్స్ అంటే ఏమీ లేదు, వాల్యూ అని చెప్పేసి అర్థం అనమాట. వాల్యూ అని చెప్పేసి అర్థం. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. వాల్యూ అంటే ఏమీ లేదు. వాల్యూ అంటే తెలియకపోతే ఎక్స్కి బదులు మీరు మార్క్స్ అన్నా రాసుకోండి అండ్ అదే విధంగా వెయిట్ అన్నా రాసుకోండి. మీకు ఎక్స్ అంటే తెలియలేదు అనుకోండి, ఎక్స్కి బదులు మార్కులు అన్నా రాసుకోండి, వెయిట్ అన్నా రాసుకోండి. చాలా క్లియర్గా చెప్పాను. సో ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, అన్నీ అర్థమైపోతాయి. ఎఫ్ అంటే ఏమీ లేదు, ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే ఏమీ లేదు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పేసి తెలియజేసేదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటుంటాం. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఆ తర్వాత ఎఫ్ ఉంది. ఎక్స్లో ఫస్ట్ మన క్వశ్చన్లో ఎంత ఉంది అంటే 4 ఉంది కాబట్టి 4 అని చెప్పేసి రాసుకున్నాను. ఎఫ్లో ఫస్ట్ 5 ఉంది కాబట్టి 5 అని చెప్పేసి రాసుకున్నాను పైన ఇచ్చిన క్వశ్చన్లో. సో ఇప్పుడు 4 అంటే ఏమీ లేదు, మార్క్ అనమాట. సో ఇక్కడ ఎక్స్కి బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే మార్కులు అని చెప్పేసి రాసుకోవచ్చు కాబట్టి మార్కులు అని చెప్పేసి రాసుకున్నాను. సో ఇప్పుడు 4 మార్కులు ఎందరికి వచ్చాయి అంటే
ఐదుగురికి వచ్చాయి అని చెప్పేసి అర్థం. ఇక్కడ చూసుకోండి 4 ఎన్నిసార్లు వచ్చిందంటే 5 సార్లు వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒకడికి 4 మార్కులు వచ్చాయి, ఇంకొకడికి 4 మార్కులు వచ్చాయి, ఇంకొకడికి 4 మార్కులు వచ్చాయి, ఇంకొకడికి 4 మార్కులు వచ్చాయి, ఇంకొకడికి 4 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ వచ్చింది 4 అంటే 5 టైమ్స్ వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా చాలా క్లియర్గా చెప్పాలంటే 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఎందరు అంటే ఐదుగురు అని చెప్పేసి చెప్పేసింది అనమాట. ఎందరు అని చెప్పేసి నంబర్ని తెలియజేసేదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటుంటాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడైతే మనం క్వశ్చన్ చేద్దాం చూడండి. ఎక్స్ అంటే మీకు తెలియదు కాబట్టి మార్క్స్ అని చెప్పేసి రాసుకోండి. మార్క్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాను ఎక్స్కి బదులు. ఎక్స్ మార్క్స్ అని చెప్పేసి రాసుకున్నాను. ఆ తర్వాత చూసుకోండి ఫ్రీక్వెన్సీ మీకు తెలుసు కాబట్టి ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి రాసుకున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి ఎక్స్కి సంబంధించి ఏమేమి ఇచ్చారంటే 4 మార్క్స్, ఆ తర్వాత 6 మార్క్స్, ఆ తర్వాత 9 మార్క్స్, ఆ తర్వాత 10 మార్క్స్, ఆ తర్వాత 15 మార్క్స్. సో ఇన్ని మనకి ఇవ్వడం జరిగింది. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. 4 మార్కులు ఎందరికి వచ్చాయంటే ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ 5 ఉంది కాబట్టి ఐదుగురికి 4 మార్కులు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 10 ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీలో మళ్ళీ 10 ఇచ్చాడు, ఆ తర్వాత 7 ఇచ్చాడు, ఆ తర్వాత 8 ఇచ్చాడు అనమాట. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. 4 మార్కులు ఎందరికి వచ్చాయంటే ఐదుగురికి వచ్చాయి. ఆ తర్వాత 6 మార్కులు ఎందరికి వచ్చాయంటే 10 మందికి వచ్చాయి. 9 మార్కులు ఎందరికి వచ్చాయంటే 10 మందికి వచ్చాయి. 10 మార్కులు ఎందరికి వచ్చాయంటే 7గురికి వచ్చాయి. ఆ తర్వాత 15 మార్కులు ఎందరికి వచ్చాయంటే 8 మందికి రావడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎందరు ఉన్నారో మనకు తెలిసిపోతుంది. ఎందుకోసం అంటే 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు, 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు, 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ అందరూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ మొత్తాన్ని ప్లస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి 15, 25, ఆ తర్వాత ఇక్కడ 15 అంటే 40 రావడం జరుగుతుంది. సో చూసుకోండి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతరు అంటే 40 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీన్ అని చెప్పేసి రాసుకోండి. మీన్ అని చెప్పేసి రాసుకోండి. ఆ తర్వాత మీరు మీన్ అని చెప్పేసి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా మార్క్స్ అనేది, ఏదో ఒక దాన్ని మనం యావరేజ్గా తీసుకోవాలన్నమాట. ఎక్కువగా తీసుకునేది ఏంటంటే 9 తీసుకోవాలి. మీరు ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరు 6 తీసుకోండి, కావాలంటే 10 తీసుకోండి, ఇది కావాలంటే 4 తీసుకోండి, ఏమన్నా తీసుకోండి. ఇక్కడ ఉన్న దాంట్లోంచి ఏదన్నా ఒకటి తీసుకోవాలా. మిడిల్ది తీసుకుంటే చాలా సింపుల్గా వస్తుంది. ఏం తీసుకున్నా మీరు ఆన్సర్ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. నేను మిడిల్ని తీసుకున్నాను ఎందుకోసం అంటే సింపుల్గా రావడానికి. ఇక్కడ చూసుకోండి 9 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే సో ఇక్కడ 9 ఉంది కదా, 9 కంటే ఎంత తక్కువ ఉంది 5 కాబట్టి -5 రాసుకుంటున్నాను. తక్కువ అంటే మైనస్ రాసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ 9 కంటే ఎంత తక్కువ ఉన్నది అంటే 3 తక్కువ కాబట్టి -3 రాసుకుంటున్నాను. ఇక్కడ 9 కంటే ఎంత తక్కువ 0 కాబట్టి 0 రాసుకున్నాను. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్గా తీసుకోవాలి. ఎంత ఎక్కువ ఉంది 1 ఎక్కువ ఉంది కాబట్టి 1. ఆ తర్వాత ఇక్కడ 9 కంటే ఎంత ఎక్కువ 6 ఎక్కువ కాబట్టి 6 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ బ్రాకెట్లో ఉన్నది ఆ తర్వాత దీన్ని ఇంటూ చేయాలన్నమాట. ఇప్పుడు 5 × 5 అంటే ఎంత రావడం జరుగుతుందంటే 25 రావడం జరుగుతుంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే -30 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 0 × 10 అంటే 0 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 7 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 48 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా ఇక్కడ చేస్తే ఎంత రావడం జరుగుతుందంటే ఈ రెండింటిని కూడితే -55 వస్తుంది. ఆ తర్వాత చూసుకోండి ఈ రెండింటిని కూడితే మనకి 55 వస్తుంది. -55 + 55 ఎంత అంటే 0 అవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరిగిందంటే 0 రావడం జరిగింది. సో ఇక్కడ 0 వచ్చిందా, వచ్చిందాన్ని 0. ఇక్కడ ఎందరు ఉన్నారు 40 కాబట్టి 0/40 అంటే ఇక్కడ ఎంత 0 కాబట్టి 0 వచ్చింది. సో చూసుకోండి చాలా క్లియర్గా 0 వచ్చింది కాబట్టి 9 + 0 అంటే మనకి ఇక్కడ 9 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీన్ ఎంత అంటే 9 కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. ఇంకో క్వశ్చన్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. బేసికల్గా 4 × 5 అని చెప్పేసి రాసుకొని మనం చేయొచ్చు. ఎందుకోసం అంటే 4 మార్క్స్ 5 మెంబర్స్కి వచ్చాయి కాబట్టి ఆ విధంగా మల్టిప్లై చేస్తూ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ చిన్న నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఓకే. అండ్ ఒకవేళ లార్జెస్ట్ నెంబర్స్ ఇస్తే ఆ విధంగా చేయలేము కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ మీన్ అనమాట. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మోడల్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్ చూస్తే మీకే క్లారిటీ వస్తే చూద్దాం చూడండి. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ డైరెక్ట్ మార్క్సే ఇచ్చాడు, నంబర్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో చూసుకోండి మార్క్స్, ఆ తర్వాత చూసుకోండి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నేను రాసుకుంటున్నాను చూడండి. మార్క్స్ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 67, ఆ తర్వాత 70, ఆ తర్వాత 72, ఆ తర్వాత 73, ఆ తర్వాత 75. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా రాస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ ఎంత ఇచ్చాడంటే 4, ఆ తర్వాత 3, ఆ తర్వాత ఇక్కడ 2, ఆ తర్వాత ఇక్కడ 2, ఆ తర్వాత ఇక్కడ 1. అంటే ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్పేయచ్చు
67 వచ్చిన వాళ్ళు ఎందరు అంటే నలుగురు, 70 వచ్చిన వాళ్ళు ఎందరు అంటే ముగ్గురు, 72 వచ్చిన వాళ్ళు ఎందరంటే ఇద్దరు, 73 వచ్చిన వాళ్ళు ఇద్దరు, 75 వచ్చిన వాళ్ళు ఒకరు. ఇప్పుడు ఓవరాల్గా ఎందరు ఉన్నారంటే 7, 7 + 2 అంటే 9, 9 + 2 అంటే 11, 11 + 2 అంటే 12. ఓవరాల్గా 12 మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూసుకోండి 12 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మీన్ అనుకోవాలా. ఇప్పుడు మీన్ ఎంత అనుకుంటారంటే మీ ఇష్టం ఏమైనా అనుకోండి. నేను మిడిల్లో 72 ఉంది కాబట్టి 72 అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 72 కన్నా ఎంత తక్కువ ఉందంటే 5 తక్కువ ఉంది కాబట్టి -5 అని చెప్పేసి రాసుకుంటున్నాను. తక్కువ అంటే మైనస్గా రాసుకోండి. ఇక్కడ ఎంత తక్కువ ఉంది 2 తక్కువ ఉంది కాబట్టి -2గా రాసుకుంటున్నాను. ఇక్కడ 72 అంటే ఇక్కడ 0 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎంత ఎక్కువ ఉందంటే 1 ఎక్కువ ఉంది కాబట్టి 1 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఎంత ఎక్కువ అంటే 3 ఎక్కువ కాబట్టి 3 అని చెప్పేసి నేను రాసుకోవడం జరుగుతుంది చూడండి. సో ఇక్కడ చూసుకోండి నేను చాలా క్లియర్‌గా ఈ రెండిటిని ఇంటూ చేస్తే మనకి ఇక్కడ 20 రావడం జరుగుతుంది. -20 ఇది. ఆ తర్వాత ఈ రెండిటిని ఇంటూ చేస్తే -6 రావడం జరుగుతుంది. ఈ రెండిటిని ఇంటూ చేస్తే 0 రావడం జరుగుతుంది. ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 3 రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి ఓవరాల్‌గా ఇక్కడ ఎంత అంటే -26 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 5 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి -26 నుంచి 5 తీసేస్తే మనకి -21 రావడం జరుగుతుంది. సో చూడండి -21 రావడం జరిగింది. -21 అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఎందరు మెంబర్స్ ఉన్నారంటే 12 మెంబర్స్ కాబట్టి బై 12 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది చేయాలి, బేసికల్‌గా చేయరు. లాస్ట్ ప్రాబ్లమ్‌లో కూడా నేను చెప్పాను చూడండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 12 టేబుల్ అయినా క్యాన్సిల్ చేయండి. ఈ రెండు కలిసి 3 టేబుల్ వస్తాయి కాబట్టి 3 టేబుల్ అయినా క్యాన్సిల్ చేయండి. నేను 3 టేబుల్‌లో చేస్తున్నాను. ఇక్కడ 4 వస్తది. ఇక్కడ 7 వస్తది. ఆ తర్వాత తీసుకోండి మళ్ళీ 4 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4 1 జా అనమాట. 3 మిగులుతది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 30 రావడం జరుగుతుంది. కాబట్టి 30 అంటే 4 7 జా 28. ఆ తర్వాత 2 ఉంటది కాబట్టి 4 5 జా 20. 1.75 రావడం జరుగుతుంది. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి -1.75 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఎంత రావడం జరిగింది -1.75 కాబట్టి -1.75 చేస్తే మీకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది చూడండి. చాలా క్లియర్‌గా ఇప్పుడు చేస్తే మీకు ఆన్సర్ ఎంత రావడం జరుగుతుంది అంటే 70.25 రావడం జరుగుతుంది. చేసుకోండి. లేదంటే ఇక్కడ చూసుకోండి 72 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1.75 కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ 0 0 ఉంటది కాబట్టి ఇక్కడ 25 రావడం జరుగుతుంది. ఇక్కడ చేతన ఇటు పోతది కాబట్టి 1 ఉంటది కాబట్టి ఇక్కడ 0 ఆ తర్వాత ఇక్కడ 70.25 అనేది మన ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వెషన్ బేసికల్లీ. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇప్పుడైతే మనం మీడియన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే అడగలేదు. ఒకవేళ అడిగితే కూడా ఏ విధంగా చేయాలో చెప్పడం జరుగుతుంది. మీడియన్‌కి సంబంధించి బేసికే అడిగాడు. మీన్‌కి సంబంధించి నేను చెప్పిన బేసిక్ అడిగాడు. అండ్ మోడల్ కూడా అడగడం జరిగిందనమాట. మీన్‌కి సంబంధించి నేను కంప్లీట్‌గా చెప్పడం జరిగింది. ఎటువంటి క్వెషన్ అడిగినా కూడా మీరు చేయగలుగుతారు. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీడియన్ గురించి డిస్కస్ చేయాలి చూడండి. మీడియన్ అంటే చూసుకోండి మనకి మధ్యగతం అని చెప్పేసి తెలుసు. మిడిల్ టర్మ్ అని చెప్పేసి కూడా తెలుసు మనకి మీడియన్. చాలా క్లియర్‌గా మనకి ఏమి ఇచ్చాడో ఫస్ట్ రాసుకోండి. క్లాస్ ఇచ్చాడు కాబట్టి క్లాస్ రాసుకుంటున్నాను చూడండి. తెలుగులో తరగతి అని చెప్పేసి అంటుంటాం. సో చూసుకోండి 0-10 ఇచ్చాడు. ఆ తర్వాత చూసుకోండి 10-30 ఇచ్చాడు. ఆ తర్వాత చూసుకోండి 30-60 ఇచ్చాడు. ఆ తర్వాత చూసుకోండి 60-80 ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి 80-90 ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ ఇవ్వగానే మీరేం రాసుకుంటారు అంటే మిడిల్ టర్మ్ రాసుకోవాలన్నమాట. మీడియన్ కనుక్కుంటున్నాం కాబట్టి మిడ్ టర్మ్ రాసుకోవాలి. నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. మిడ్ టర్మ్ ఏం రాసుకుంటారంటే చూసుకోండి 0కి 10కి మధ్యలో ఉండేది ఏంది 5 కాబట్టి 5 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. తెలియకపోతే ఇక్కడ చూసుకోండి 0 + 10 అంటే 10 కాబట్టి 10/2 అంటే 5 వస్తది కాబట్టి 5 రాసుకోండి. ఇక్కడ 10కి 30కి మధ్యలో ఉండేది ఏందంటే ఈ రెండిటిని కూడితే ఎంత వస్తది 40 వస్తది. 40/2 అంటే 20 కాబట్టి 20 అని చెప్పేసి రాసుకోండి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ 30 + 60 అంటే 90. 90/2 అంటే 45 కాబట్టి 45. మిడ్ టర్మ్ అయితే మనం రాసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ 140 అంటే 70 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్‌గా ఇక్కడ 80 ఆ తర్వాత 90 అంటే 170. 170 మీన్స్ 85 కాబట్టి 85 అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మిడ్ టర్మ్స్ అన్నీ కూడా నేను రాసుకోవడం జరిగింది. ఫస్ట్ క్లాస్ చూడగానే మనం ఏం రాయాలంటే మిడ్ టర్మ్ రాయాలి. మీడియన్ కనుక్కోవడానికి మిడ్ టర్మ్ అవసరం కాబట్టి మిడ్ టర్మ్ అయితే మనం రాయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి చూసుకోండి ఫ్రీక్వెన్సీ నేను రాస్తున్నాను. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 5 ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 15. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 30. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 8. ఆ తర్వాత ఇక్కడ 2. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. మనకి ఇంకో ఫ్రీక్వెన్సీ కూడా రాసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ ఏందంటే క్యాపిటల్ ఎఫ్ అన్నమాట. ఇక్కడ స్మాల్ ఎఫ్ ఇచ్చాడు. క్యాపిటల్ ఎఫ్ రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే స్మాల్ ఎఫ్ అన్నమాట ఇచ్చింది. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏందో నేను చెప్తాను చూడండి. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటుంటాం. సో ఏమీ లేదు 0-10 మధ్యలో ఎందరు ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 0-30 మధ్యలో ఎందరు ఉన్నారంటే
5, 10, 20 కాబట్టి ఇక్కడ 20 అని చెప్పేసి రాసుకుంటున్నాం అనమాట. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 0 నుంచి మనం తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకు తెలిసి ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటే 0 to 10 మధ్యలో 5 ఉన్నారు, ఆ తర్వాత 10 to 30 మధ్యలో 15 ఉన్నారు అని చెప్పేసి తెలుసు మనకి. సో 0 to 10 మధ్యలో 5 ఉన్నారు కాబట్టి 5 రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 0 to 30 చూడాలి. 0 to 30 ఎందరు ఉన్నారంటే ఫస్ట్ 5 ఆ తర్వాత 15 అంటే ఫస్ట్ 5 ఆ తర్వాత 15 అంటే 20 కాబట్టి 20 రాసుకున్నాను. ఆ తర్వాత 0 to 60 మధ్యలో ఎందరు ఉన్నారంటే 5, 15, 30 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 50 కాబట్టి 50 అనమాట. సో చూసుకోండి చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఈ కూడుకుంటూ రాసుకోవాలన్నమాట, అంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది రాసేటప్పుడు ఏం చేస్తాం, ఇంకొక 8 ని కుడతాం కాబట్టి ఇక్కడ 58, నెక్స్ట్ వచ్చేసరికి 60. సో దీన్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటుంటాం. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చిందని మనం ఏమంటామంటే n అని చెప్పేసి అంటుంటాం. సో ఇక్కడ n వచ్చింది కాబట్టి n = 60 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే n/2 చేయాలన్నమాట. n/2 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే 60/2 రావడం జరుగుతుంది. 60/2 అంటే ఎంత అంటే 30 రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 30 అనేది ఎక్కడ ఉంది అంటే 30 అనేది ఎక్కడ లేదు, ఈ రెండుటి మధ్యలో ఉంది 30. సో ఈ రెండుటి మధ్యలో ఉంది కాబట్టి నెక్స్ట్ దాన్ని తీసుకోవాలన్నమాట, 20 దాన్ని తీసుకోకూడదు. 30 ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మీన్స్ దీంట్లో ఉంది అండ్ ఏ క్లాస్ లో ఉంది అంటే 30 to 60 కి సంబంధించిన క్లాస్ లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ ఉంది కాబట్టి దీనికి స్టేట్ కి సంబంధించిన క్లాస్ లోనే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ అడగచ్చు. మీడియన్ అన్న అడగచ్చు, మీడియన్ అనేది ఏ తరగతిలో ఉంటుంది అని చెప్పేసి కూడా అడగచ్చు. ఏ తరగతిలో ఉంటుంది అంటే 30 మరియు 60 కి చెందిన తరగతిలో ఉంటుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మీడియన్ అడగచ్చు. మీడియన్ అడిగినప్పుడు మనం కంప్లీట్ చేయాలి కాబట్టి మీడియన్ కి సంబంధించి ఫార్ములా నేను రాస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా తెలియాలి, దీన్ని ఏమంటామంటే ఎఫ్ అని చెప్పేసి అంటుంటాం, అండ్ దీన్ని ఏమంటామంటే F1 అని చెప్పేసి అంటుంటాం, దీన్ని ఏమంటామంటే F2 అని చెప్పేసి అంటుంటాం. ఇది స్మాల్ ఎఫ్ కాబట్టి సో దీనికి స్ట్రైట్ గా ఉండేది మనకి ఏమైతే అంటే ఎఫ్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇదే మనకి ఎఫ్ అయింది కాబట్టి దీనికి స్ట్రైట్ గా ఉండేదే స్మాల్ ఎఫ్ అవుతుంది, దీనికి స్ట్రైట్ గా ఉండేదే మీడియన్ యొక్క ఇంటర్వెల్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్వెల్ అంటే క్లాస్ అవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. మీడియన్ యొక్క ఫార్ములా నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, L ప్లస్ ఇక్కడ చూసుకోండి n/2, ఇక్కడ చూసుకోండి F1 ఇంటూ H బై స్మాల్ ఎఫ్ అన్నమాట. సో చూసుకోండి నేను చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చాలా సింపుల్ అనమాట. ఇక్కడ ఎల్ అంటే ఏందో మీకు తెలియాలి. ఎల్ అంటే ఏమీ లేదు, ఏ ఇంటర్వెల్ మనకి సెలెక్ట్ చేసుకున్నాం ఇది కదా, సో ఈ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇంటర్వెల్ లో చిన్న పదం అనమాట. ఈ ఇంటర్వెల్ లో చిన్న పదం 30 కాబట్టి ఎల్ అంటే ఎంత అంటే 30 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు m = ఎల్ అంటే ఎంత ఉంది 30 కాబట్టి 30 రాసుకున్నాను. 30 ఏ విధంగా రాసాం, ఈ ఇంటర్వెల్ సెలెక్ట్ అయింది 30, 60 కి సంబంధించిన దాంట్లో మీడియన్ ఉంటుంది అని చెప్పింది కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి దీంట్లో చిన్నది ఇదే కాబట్టి ఎల్ మనకి ఇదే రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎల్. నెక్స్ట్ n/2 అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 30 కాబట్టి డైరెక్ట్ 30 రాసుకుంటున్నాను చూడండి, బ్రాకెట్ ఓపెన్ చేసి 30 రాసుకుంటున్నాను. ఆ తర్వాత F1 ఎంత 20 కాబట్టి 20 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇంటూ ఇప్పుడు H కావాలి. H అంటే ఏమీ లేదు, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనమాట. 30కి 60కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 30 కాబట్టి 30 రాసుకుంటున్నాను చూడండి. ఇదేంటంటే హెచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సెలెక్ట్ అయిన ఇంటర్వెల్ ని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మీడియన్ కనుక్కోవడానికి, మిగతా వాటితో అవసరం లేదు. ఆ తర్వాత చూసుకోండి ఎఫ్ అంటే ఎంత ఉంది అంటే సో చూసుకోండి ఎఫ్ అంటే ఎంత అంటే 30 కాబట్టి సో 30గా తీసుకోవడం జరుగుతుంది చూడండి. ఇప్పుడు చాలా క్లియర్ గా ఇది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉందంటే m సో ఇప్పుడు 30. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 10 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత అంటే 40 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ క్వశ్చన్ అనమాట. నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది చూడండి. ఫస్ట్ మీరు మిడ్ టర్మ్ రాసుకోవాలి, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి, ఆ తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి. ఇది మీకు చాలా మందికి డౌట్ ఉంటే ఇంకోసారి చూడండి. ఏమీ లేదు, ఫస్ట్ రాసుకునేటప్పుడు ఫస్ట్ రాసుకున్నాం, రెండోది రాసుకునేటప్పుడు ఈ రెండు కలిపి రాసుకోవాలన్నమాట, అండ్ మూడోది రాసుకునేటప్పుడు ఈ మూడుని కలిపి రాసుకోవాలన్నమాట. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎన్ నుంచి n/2 అనుకోవాలన్నమాట. n/2 30 రావడం జరిగింది కాబట్టి మీడియన్ అనేది ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటదంటే సో 20కి 50కి మధ్యలో ఉంటది. మనకి n/2 ఎంత వచ్చింది 30 వచ్చింది. 30 అనేది దీంట్లో లేదు, సో 30 అనేది లేదు కాబట్టి 30 అనేది వేటికి మధ్యలో ఉంటది అంటే 20కి 50కి మధ్యలో ఉంటది. 20కి 50కి మధ్యలో ఉంటది కాబట్టి 20 మనం తీసుకోకూడదు, ఎందుకోసం అంటే 20 కంటే తక్కువ అయిపోతుంది 20 తీసుకుంటే, కాబట్టి 50 తీసుకోవాలి. 50 అనేది ఎఫ్ కావడం జరుగుతుంది. 50 ఎఫ్ అయితే దానికి పైన F1 అవుతుంది, దానికి కిందిది F2 అవుతుంది. సో చూసుకోండి దానికి సేమ్ గా ఉన్నదే మనకి మీడియన్ యొక్క క్లాస్ కావడం జరుగుతుంది, మీడియన్ యొక్క ఇంటర్వెల్ కావడం జరుగుతుంది, ఇదన్నమాట. ఆ తర్వాత ఇది ఏంటంటే స్మాల్ ఎఫ్ అనమాట. సో చూసుకోండి ఇది మీడియన్ యొక్క ఫార్ములా. ఎల్ అంటే తెలుసు మనకి, ఏ క్లాస్ అయితే సెలెక్ట్ అయిందో ఇక్కడ 30, 60కి సంబంధించిన క్లాస్ సెలెక్ట్ అయింది కాబట్టి
చూసుకోండి దీంట్లో ఫస్ట్ది ఎల్ అని చెప్పేసి అంటుంటాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ రెండిట్లో చిన్న వాల్యూని ఎల్ అని చెప్పేసి అంటుంటాం. ఆ తర్వాత తీసుకోండి N/2 తెలుసు, F1 తెలుసు, ఆ తర్వాత F తెలుసు, H తెలియాలి. కాబట్టి ఏ క్లాస్ అయితే సెలెక్ట్ అయిందో ఆ క్లాస్ యొక్క డిఫరెంట్ ని మనం H అని చెప్పేసి అంటుంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అనమాట. నేను ఒకసారి చెప్పడం జరిగింది, మళ్ళీ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థం అవడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మోడ్ అంటే బహుళకం అని చెప్పేసి అంటుంటాం. బహుళకం. సో చూసుకోండి, చాలా క్లియర్ గా నేను చెప్తాను. మోడ్ అంటే బహుళకం. సో బహుళకం అంటే తెలుసు, ఫ్రీక్వెన్సీ అనేది మాక్సిమం ఉండడం జరుగుతుంది. తెలుగులో చెప్పాలంటే ఎక్కువ సార్లు వచ్చిన దాన్ని మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం. ఎక్కువ సార్లు వచ్చిన దాన్ని బహుళకం అని చెప్పేసి అంటుంటాం. దీనికి సంబంధించి బేసిక్ డిస్కస్ చేస్తాను, మళ్ళీ హై లెవెల్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాను. చూడండి, బేసిక్ వచ్చేసరికి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ చూసుకోండి, 2, 3, 5, 7, 9, 5, 7, ఆ తర్వాత 13, 15, 5, 7, 5 ల యొక్క బహుళకం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. మోడ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, మీరు ఒక్కసారి గమనించినట్లయితే 7 మనకు కనబడుతుంది, 5 కూడా కనబడుతుంది. వీటిలలో ఎక్కువ టైమ్స్ ఏది వచ్చిందో చూద్దాం. 5 వచ్చేసరికి 1 టైం వచ్చింది, 5 వచ్చేసరికి 2 టైం వచ్చింది, 5 వచ్చేసరికి 3 టైం వచ్చింది, 5 వచ్చేసరికి 4 టైం వచ్చింది. సో 5 వచ్చేసరికి మనకి 4 టైమ్స్ రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 7 కూడా కనబడుతుంది. 7 1 టైం వచ్చింది, 7 2 టైం వచ్చింది, 7 3 టైం మాత్రమే వచ్చింది. 7 వచ్చేసరికి 3 టైం మాత్రమే వచ్చింది. మిగతావైతే అసలే రాలేవు. 2 అయితే ఓన్లీ 1 టైమే వచ్చింది. ఆ తర్వాత 3 కూడా ఓన్లీ 1 టైమే వచ్చింది. ఆ తర్వాత 9 వచ్చేసరికి 1 టైమే వచ్చింది. మిగతావేవి కూడా రాలేవు. కాబట్టి డైరెక్ట్ మన 5 అనేది మన మోడ్ కావడం జరుగుతుంది. మోడ్ ఎంత, బహుళకం ఎంత అంటే 5 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్ గా మనం చెప్పేయచ్చు. అండ్ ఇంకా క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, కొంచెం ఇంపార్టెంట్, అడగడానికి ఆస్కారం ఉంటుంది, బట్ చాలా సింపుల్ గానే ఉంటుంది. చూడండి, సో మోడ్ 20 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మోడ్ ఇచ్చాడు ఇక్కడ, డైరెక్ట్ మోడ్ 20 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకి కింద ఈ విధంగా ఇచ్చాడు చూడండి, 20, ఆ తర్వాత 70, ఆ తర్వాత 60, ఆ తర్వాత 60, ఆ తర్వాత 20, ఆ తర్వాత 60, ఆ తర్వాత 30, ఆ తర్వాత 30, ఆ తర్వాత 30, ఆ తర్వాత x ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతుంటాడు. వెరీ వెరీ క్లియర్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకోండి, మనకి మోడ్ ఎంత ఇచ్చాడు అంటే, మోడ్ వచ్చేసరికి 20 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 20 ఎన్నిసార్లు వచ్చిందో చూడండి, 20 ఒకసారి వచ్చింది, సో 2 సార్లు వచ్చింది, ఆ తర్వాత 20 3 సార్లు వచ్చింది. 20 ఎన్నిసార్లు వచ్చింది అంటే 20 3 టైమ్స్ రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత తీసుకోండి, నెక్స్ట్ మిగతాది కూడా చెక్ చేయండి. మిగతాది ఇక్కడ చూసుకోండి, 60 అనేది 60 1 టైం వచ్చింది, 2 టైం వచ్చింది, 3 టైం వచ్చింది. 60 కూడా మనకి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందంటే 3 టైం వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, 30 కూడా మనకి 1 టైం, 2 టైం, 3 టైం వచ్చింది. సో ఇప్పుడు చూసుకోండి, మోడ్ అంటే ఎక్కువ సార్లు వస్తేనే మనం మోడ్ అంటాం. కానీ ఇక్కడ 60 వచ్చింది, 20 కూడా వచ్చింది. సో ఈ ఎక్స్ అనేది ఏమవ్వడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ 20 అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మోడ్ 20 అయినప్పుడు, సో 20 అంటే ఎక్కువ సార్లు రావాలి కదా. 20 ఇప్పుడు మోడ్ 20 అని చెప్పేసి ఇచ్చాడు మన క్వశ్చన్ లో. బహుళకం 20 అన్నాడు. బహుళకం అంటే ఎక్కువ సార్లు వచ్చేది. ఇక్కడ 3 సార్లు ఇది సేమ్ గా ఉంది. సో ఎక్కువ సార్లు వచ్చేదంటే ఇది ఆప్షన్ లో ఏమి ఇస్తాడంటే, ఆప్షన్ ఏ వచ్చేసరికి ఇక్కడ 20 ఇస్తాడు, ఆప్షన్ బి వచ్చేసరికి ఏమి ఇస్తాడు అంటే 60 ఇస్తాడు, ఆప్షన్ సి వచ్చేసరికి 30 ఇస్తాడు, ఆప్షన్ డి వచ్చేసరికి ఇంకోటి ఇస్తాడు. దీంట్లో ఏదని చెప్పేసి అంటాం. ఒకవేళ 60 అనుకున్నాం అనుకోండి, 60 అనుకుంటే మనకి ఏమవుతుందంటే, 60 అనుకుంటే బహుళకం 60 అయిపోతుంది అక్కడ. ఎందుకోసం అంటే 60 ఆల్రెడీ 3 సార్లు వచ్చింది. ఇది కూడా 60 తీసుకుంటే 4 అయిపోతుంది కదా, కాబట్టి 60 కాదు. నెక్స్ట్ 30 అనుకుంటే 30 కూడా 3 సార్లు వచ్చింది, ఇది తీసుకుంటే బహుళకం 30 అవుతుంది, కాబట్టి కాదు. మన క్వశ్చన్ ప్రకారం బహుళకం 20 అన్నాడు కాబట్టి డైరెక్ట్ 20 అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఒకటికి 2 సార్లు చూడండి, నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ హై లెవెల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, చూడండి, నెక్స్ట్ మోడ్ కి సంబంధించి ప్రాబ్లం నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. మీన్ చెప్పాను, మీడియం చెప్పాను, నెక్స్ట్ మోడ్ చెప్తున్నాను. చాలా క్లియర్ గా చెప్తాను. చూడండి, క్లాస్ ఇచ్చాడు కాబట్టి క్లాస్ రాసుకోండి. మోడ్ అంటే మీకు ఏం తెలుసు, ఎక్కువ టైమ్స్ వచ్చేదే. బహుళకం అంటే ఏంటి, ఎక్కువ టైమ్స్ వచ్చేదాన్ని మనం బహుళకం అని చెప్పేసి అంటుంటాం. క్లాస్ ఇచ్చాడు ఇక్కడ 0 to 10, ఆ తర్వాత 10 to 20, ఆ తర్వాత చూడండి 20 to 30, ఆ తర్వాత చూడండి 30 to 40, ఆ తర్వాత చూడండి 40 to 50, ఆ తర్వాత చూడండి 50 to 60, ఆ తర్వాత చూడండి 60 to 70, ఆ తర్వాత చూడండి 70 to 80. సో చూసుకోండి, నేను చాలా క్లియర్ గా రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఇక్కడ చూసుకోండి, మనకి మిడ్ టర్మ్ అవసరం లేదు, ఎందుకోసం అంటే మీడియం అడగట్లేదు. ఫ్రీక్వెన్సీ రాసుకున్నాను. 0 కి 10 కి మధ్యలో 5 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ 5 రాసుకుంటున్నాను. దీనికి స్ట్రైట్ గా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 8 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 12 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 28 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 20 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 10 ఇచ్చాడు. ఆ తర్వాత కూడా 10 ఇచ్చాడు.
మోడ్ అంటే మీకు తెలుసు ఎక్కువ టైమ్స్ వచ్చేది. ఇక్కడ 0కి 10కి 5 టైమ్స్ వచ్చింది. 10-20 మధ్యలో 8 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఎక్కువగా ఏది వచ్చిందంటే 28. 40కి 50కి మధ్యలో 28 టైమ్స్ రావడం జరిగింది కాబట్టి ఇది ఎక్కువ టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమనుకుంటామంటే ఎఫ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ చూసుకోండి మోడ్ ఏ క్లాస్లో ఉంటుందంటే దీనికి స్ట్రెయిట్‌గా ఉండే క్లాస్లో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా మనకి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ క్లాస్‌లో మోడ్ ఉంటది అని చెప్పేసి అడుగుతుంటాడు. క్లాస్ ఏ క్లాస్‌లో మోడ్ ఉంటది అని చెప్పేసి అడుగుతాడు. ఒకవేళ ఏ క్లాస్‌లో ఉంటది అని చెప్పేసి అడిగినట్లయితే ఇక్కడ డైరెక్ట్ రాసుకోగానే ఇది ఎక్కువ టైమ్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని స్మాల్ ఎఫ్ అని చెప్పేసి రాసుకుంటాం. దీనికి స్ట్రెయిట్‌గా ఉండే క్లాస్‌లోనే మోడ్ ఉంటది కాబట్టి ఈ క్లాస్‌లో అంటే 40-50 అనే క్లాస్‌లో మోడ్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. రెండో క్వశ్చన్ మోడ్ అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు చాలా క్లియర్‌గా మనం ఎఫ్ అని చెప్పేసి రాసుకున్నాం. దీనికి పైన ఉండేది ఏందైతే ఎఫ్ అని అయితది. దీనికి కింద ఉండేది ఎఫ్2 అవుతది. మీకు తెలుసు నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఒకవేళ మోడ్ అడిగాడు అనుకోండి మోడ్‌కి సంబంధించి ఫార్ములా రాస్తున్నాను చూడండి. మోడ్ ఈక్వల్ టు రాస్తున్నాను చూడండి ఎల్ ప్లస్ ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్‌గా రాస్తున్నాను. క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ స్మాల్ ఎఫ్ మాత్రమే ఉంటది. ఎఫ్ మైనస్ ఎఫ్1 ఇక్కడ చూసుకోండి ఓన్లీ బై దీనికి మాత్రమే. సో ఇప్పుడు చూసుకోండి ఎఫ్ మైనస్ ఎఫ్1 ప్లస్ ఇక్కడ చూసుకోండి ఎఫ్ మైనస్ ఎఫ్2 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇంటూ హెచ్ అనమాట. ఇది మోడ్‌కి సంబంధించిన ఫార్ములా. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి మోడ్ ఈక్వల్ టు సో ఇప్పుడు చూసుకోండి ఎల్ అంటే మీకు తెలుసు మోడ్ అనేది ఈ ఇంటర్వెల్‌లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో తక్కువ 40 ఉంది కాబట్టి ఎల్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇక్కడ 40 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఎఫ్ మైనస్ ఎఫ్1 ఇప్పుడు చూసుకోండి 28 నుంచి 12 తీస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 16 రావడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ 16 రాసుకుంటున్నాను. సో ఇక్కడ కావాలంటే ఎఫ్ మైనస్ ఎఫ్1 అంటే ఇక్కడ చూసుకోండి 28 మైనస్ 12 అంటే 16 కాబట్టి 16 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ కూడా ఎఫ్ మైనస్ ఎఫ్1 కాబట్టి ఇక్కడ కూడా 16 అనమాట. తర్వాత ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్2 ఇక్కడ చూసుకోండి 28 నుంచి 20 తీస్తే ఇక్కడ ఎంత 8 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 8 అని రాసుకుంటున్నాను ఇంటూ హెచ్. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 ఉంది కాబట్టి 10 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. ఇప్పుడు 40 ప్లస్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 16 ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 24 ఇంటూ 10 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. చాలా క్లియర్‌గా క్యాన్సిల్ చేయొచ్చు మనకి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 2 జా అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 జా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇప్పుడు చూసుకోండి 40 ప్లస్ ఇక్కడ 20/3 అంటే ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేస్తాను. 3 1 జా 3 6 జా 18 అనమాట. ఆ తర్వాత 2 ఉంటది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 20 అయితది. మళ్ళీ 6 ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫినిటీ టైమ్స్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే 40 ప్లస్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 6 పాయింట్ ఇక్కడ చూసుకోండి 67 అని చెప్పేసి రాసుకుంటాం. ఎందుకోసం అంటే ఇది 50 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే ఒకటి పెంచుతాం అనమాట. నేను చాలా క్లియర్‌గా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంత రావడం జరుగుతుందంటే 46.67 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీకు ఆప్షన్స్‌లో దాదాపు ఇదే ఉంటది. ఇంతకు మించి అయితే ఉండదు. సో చాలా క్లియర్‌గా ఒకవేళ ఆప్షన్స్‌లో ఇది లేకపోతే దీనికి దగ్గరగా ఉన్నదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను చాలా క్లియర్‌గా మోడ్‌కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. మోడ్‌లో ఎక్కువగా ఏముండదు. ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలి. మోడ్‌కి సంబంధించింది కావచ్చు, మీడియన్‌కి సంబంధించింది కావచ్చు. ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్. మీడియన్ కనుక్కోమన్నప్పుడు మనకి చాలా ఎక్కువ అయితే అవసరం పడతాయి. మీడియన్ అడగడు మాక్సిమం. మీడియన్ కనుక్కోమన్నప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవసరమైతది. మిడ్ టర్మ్ అవసరమైతది. వీటన్నిటికి ఏమీ అవసరం పట్టదనమాట. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు తీసుకున్నాం 28 అంటే ఎక్కువ సార్లు వచ్చేది ఈ ఇంటర్వెల్‌లోనే కాబట్టి దీన్ని ఎఫ్‌గా తీసుకోవడం జరిగింది. ఫ్రీక్వెన్సీ మోడ్ అని చెప్పేసి అంటుంటాం దీన్ని. ఇక్కడ వచ్చేసరికి క్లాస్ ఏంటి అంటే క్లాస్ మోడ్ వచ్చేసరికి 40-50 అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాబట్టడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఎస్ఎస్‌సి వంటి ఎగ్జామ్స్‌లలో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. పీసీ ఎగ్జామ్‌లో కావచ్చు, గ్రూప్ డి ఎగ్జామ్‌లో కావచ్చు. ఏం అడిగాడో నేను చెప్తాను చూడండి చాలా క్లియర్‌గా. సో ఏం అడిగాడు అంటే ఈ స్టాటిస్టిక్స్‌లో 2, 3, 5, 7, 8, 6, 8, 7, 8, 9, 8, 6, 8 ఈక్వల్ టు దీంట్లో ఏం అడిగాడంటే మీడియన్ అన్న అడగచ్చు, లేదంటే మీన్ అన్న అడగచ్చు, లేదంటే మోడ్ అన్న అడగచ్చు. సో ఇంతకు మించి అయితే అడగలేదు. ఇప్పటివరకు ఇచ్చిన ఎగ్జామ్స్‌లలో ఇంతకు మించి అయితే ఇప్పటివరకు అడగలేదు. బట్ ఇప్పుడు అడిగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే డిఫికల్టీ లెవెల్ పెరిగితే అడిగితే అడగచ్చు కాబట్టి సో నేను చాలా క్లియర్‌గా ప్రతిదీ ఎంతవరకు ఉంటదో స్టాటిస్టిక్స్‌కి అంతవరకు చెప్పడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రతి ఎగ్జామ్‌కి ఎస్ఎస్‌సి, సీజీఎల్ లెవెల్‌లో కూడా నేను స్టాటిస్టిక్స్‌ని చెప్పడం జరిగింది. ఓన్లీ మీన్, మీడియన్, మోడ్‌కి సంబంధించి మాత్రమే నేను చెప్పాను. మిగతా వాటిని కూడా డిస్కస్ చేయాలి. సో చూడండి వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ వేరియన్స్, తెలుగులో వచ్చేసరికి విస్తృతి, ప్రాథమిక విచలనం,
ప్రాథమిక విచలన గుణకం నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది చూడండి. సో మీరు వేరియన్స్ కనుక్కున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు స్టాండర్డ్ డీవియేషన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వి అనమాట. వి మీన్స్ వేరియన్స్ అనమాట. నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమీ లేదు, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో చూసుకోండి, వేరియన్స్ కనుక్కున్నారనుకోండి, దాన్ని రూట్ చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ రావడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇంపార్టెంట్. స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అంటే మనకి వేరియన్స్ వస్తే ఆటోమేటిక్ గా దానికి రూట్ చేస్తే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ వేరియన్స్. ఇది రావాలంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది అవసరం. కోఎఫిషియంట్ వేరియన్స్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నాను చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100% అనమాట. మీన్ ఇంటూ 100% చేస్తే మనకి సో కోఎఫిషియంట్ వేరియన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం వేరియన్స్ కనుక్కున్నాం అనుకోండి, వేరియన్స్ ద్వారా మనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో ఆ తర్వాత తీసుకోండి, కోఎఫిషియంట్ వేరియన్స్ గురించి కనుక్కోమంటున్నాడు అనుకోండి. సో కోఎఫిషియంట్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 అనమాట. సో చూసుకోండి, చాలా క్లియర్ గా నేను చెప్పడం జరుగుతుంది. ఈ మూడు ఫార్ములాస్ అనేది వెరీ 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 సింపుల్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి, 0, 6, 8, 14 యొక్క వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ని కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నాడు. వేరియన్స్ ని కనుక్కున్నాం అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ కూడా రావడం జరుగుతుంది. నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. ఈ వేరియన్స్ అనేది ఏ విధంగా కనుక్కోవాలో నేను చెప్పడం జరుగుతుంది చూడండి. వేరియన్స్ అంటే ఏమీ లేదు, విస్తృతి అని చెప్పేసి తెలుగులో అంటుంటాం. మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు కదా, ఆ వాల్యూస్ ని ఎక్స్ అన్న అనుకోవచ్చు, ఎం అన్న అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకోసం అంటే మార్క్స్ అనుకోవచ్చు, లేదంటే వాల్యూ కాబట్టి ఎక్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, 0, 6, 8, 14 నేను రాసుకోవడం జరిగింది చూసుకోండి. సో ఇచ్చినవన్నీ రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి యొక్క మీన్ కనుక్కోవాలన్నమాట. మీన్ అంటే తెలుసు మనకి యావరేజ్ అని చెప్పేసి. సో యావరేజ్ కనుక్కుంటున్నాను చూడండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అంటే 0 + 6 + 8 + 14 బై ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 28/4. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 7 రావడం జరుగుతుంది. ఇప్పుడు మీన్ ఎంత అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు, మీన్ ఈక్వల్ టు మనకి 7 రావడం జరిగింది. సో చూసుకోండి, మీన్ 7 వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకోండి, m ఈక్వల్ టు 7 వచ్చింది కాబట్టి 7 7 7 7 అని చెప్పేసి రాసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే x - m చేయండి, x - m. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ వరకు మీరు చేసినట్లయితే ఆటోమేటిక్ గా వేరియన్స్ వచ్చేస్తుంది. x - m అంటే ఇక్కడ చూసుకోండి, 0 - 7 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే -7 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ -1 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 7 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వేరియన్స్ ని రాయడం జరుగుతుంది చూడండి. వేరియన్స్ ఈక్వల్ టు చాలా క్లియర్ గా చూసుకోండి, ఇది వచ్చిందంటే వేరియన్స్ రాసేయచ్చు మనం. సో ఇక్కడ -7 ఉంది కాబట్టి దీని యొక్క స్క్వేర్ చేయాలి అనమాట. ప్రతి దాన్ని స్క్వేర్ చేయాలి. సో -7 అంటే 49 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1 రావడం జరుగుతుంది. 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. ఆ తర్వాత తీసుకోండి, ఇక్కడ కూడా 49 రావడం జరుగుతుంది. 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తాం. 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తాం. ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేయడం జరిగింది. ఇది యావరేజ్ కాదు, ఇక్కడ స్క్వేర్ చేసాం గమనించండి. వేరియన్స్ అంటుంటాం దీన్ని. సో చూసుకోండి, ఇక్కడ 100 రావడం జరుగుతుంది. బై 4 అంటే ఇక్కడ ఎంత అంటే 25 రావడం జరుగుతుంది క్యాన్సిల్ చేస్తే. ఇప్పుడు వేరియన్స్ ఎంత వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం 25 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వేరియన్స్ ఎంత అంటే 25 రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ కాబట్టి. సో చూసుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 25 రావడం జరిగింది కాబట్టి బయటకు వస్తుంది 5 గా వస్తుంది కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంటే 5 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది చూడండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. సో చూసుకోండి, నేను చాలా క్లియర్ గా చెప్తాను. SD బై మీన్ ఇంటూ 100% కాబట్టి నేను చాలా క్లియర్ గా రాస్తున్నాను చూడండి. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ 5 రావడం జరిగింది కాబట్టి 5. మీన్ ఎంత వచ్చింది? మీన్ 7 కాబట్టి. సో చూసుకోండి, 7 ఇంటూ 100. సో చూసుకోండి ఇప్పుడు ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 100% అనమాట. ఇక్కడ చూసుకోండి, 500% బై 7 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 71 పాయింట్ చిల్లర రావడం జరుగుతుంది పర్సెంటేజ్ అనమాట. సో చూసుకోండి, ఇది మన ఆన్సర్ అనమాట. సో వేరియన్స్ ఏ విధంగా కనుక్కోవాలో చెప్పడం జరిగింది, స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా కనుక్కోవాలో చెప్పడం జరిగింది, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ చెప్పడం కూడా జరిగింది. మనకి ఇంకా క్వశ్చన్ లో ఏ విధంగా అడగచ్చు అంటే నేను చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. క్వశ్చన్ లో మనకి డైరెక్ట్ వేరియన్స్ ఇస్తాడు,
స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్‌గా స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ v అని చెప్పేసి రాసేసుకొని ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఈ మోడల్ అడగొచ్చు. అండ్ ఇంకా ఏం అడగొచ్చు అంటే ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. మన క్వెషన్‌లో స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత చూసుకోండి అదే విధంగా మీన్ ఇవ్వచ్చు. ఈ 2 ఇచ్చాడంటే మనకి ఏం అడుగుతాడంటే ఆటోమేటిక్‌గా తెలుసు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి తెలుసు మనకి. ఎందుకోసం అంటే దీని యొక్క ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ యొక్క ఫార్ములా మనకి తెలుసు. ఏంటంటే ఎస్డి బై మీన్ ఇంటూ 100%. ఇది కూడా అడగచ్చు మనకి. ఏంటంటే క్వశ్చన్‌లో ఎస్డి ఇస్తాడు. ఆ తర్వాత మీన్ కూడా ఇస్తాడు. ఈ రెండిచ్చి ఇది కూడా అడగచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్ రేంజ్. నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. రేంజ్ అంటే ఏమీ లేదు. లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. తెలుగులో చెప్పాలంటే అది కూడా రాస్తాను చూడండి. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఒక క్వశ్చన్ చూస్తే మీకే అర్థం అవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 2, 3, 6, 39, 42, 53, 67, 74, 3, 8, 12, 36, 56, 39, 49, 53, 64, 4, ఏమన్నా ఇవ్వచ్చు. ఇచ్చేసి ఇక్కడ మనకి ఏమడుగుతాడంటే రేంజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ చూడండి. హైయెస్ట్ ఎంత ఉందంటే ఒక్కసారి గమనిస్తే 74 అనేది అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది. కాబట్టి 74 మైనస్ ఇది గరిష్ట విలువ. కనిష్ట విలువ చూడండి ఇచ్చిన దాంట్లో 2 తక్కువ ఉంది కాబట్టి అన్నిటికంటే ఒకటైతే లేదు. 2 ఉంది కాబట్టి 74 మైనస్ 2 అంటే 72 రావడం జరుగుతుంది. ఇదే రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేంజ్ అంటే ఇంతకు మించి ఎక్కువగా అడగడు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అనమాట. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి నెక్స్ట్ పెయిడ్ వాళ్ళు ఎవరైనా నా కోర్స్ తీసుకున్నట్లయితే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో మీరు రాస్తేనే కదా అప్కమింగ్ వాళ్ళకి తెలిసేది. కాబట్టి మీరు ఖచ్చితంగా రాయండి. అండ్ అదే విధంగా చూడండి ఇక్కడ నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. స్టాటిస్టిక్స్ అనే టాపిక్‌లో సంఖ్యక శాస్త్రం అని చెప్పేసి అంటుంటాం. ఈ టాపిక్‌లో ఉన్న ప్రతి దాన్ని నేను చాలా క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. ఎన్ని రకాల క్వెషన్స్ అడుగుతాడు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి. ఎందుకోసం అంటే మీ లైక్ కావచ్చు, షేర్ కావచ్చు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. అండ్ అదే విధంగా నా నుంచి ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అదే విధంగా పెయిడ్ కోర్స్ బై చేయాలి అనుకుంటే కాస్ట్ వచ్చేసరికి ₹1000 ఉండడం జరుగుతుంది. ఫుల్ కోర్స్ ఉంటది. 175 వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. ఎన్టీపీసీకి సంబంధించిన కోర్స్ ఇది. గ్రూప్ డి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసం రైల్వే కోసం స్పెషల్‌గా మీకు రెడీ చేసిన కోర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా ప్రతిదీ జీరో టు హీరో లెవెల్‌లో చెప్పడం జరుగుతుందన్నమాట. 175 వీడియోస్‌తో చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది దీంట్లో. కాస్ట్ వచ్చేసరికి ₹1000. ఎవరైనా బై చేయాలి అనుకుంటే 9010304843 అనే నంబర్‌కి గూగుల్ పే కావచ్చు, ఫోన్‌పే కావచ్చు మనీ సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఇదే నంబర్‌కి స్క్రీన్ షాట్ అనేది పంపండి వాట్సాప్‌లో. సో నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. బై బై.